వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభ నామినేషన్ రద్దుపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఆమె. అయితే మీనాక్షి నటరాజన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. నామినేషన్ తిరస్కరణ పైన నేరుగా జోక్యం చేసుకోలేమంది సుప్రీంకోర్టు. అయితే పాత తీర్పులు ఏవైనా ఉంటే చూపించాలంటూ కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించవచ్చంటూ కూడా మీనాక్షికి కోర్టు సూచించినట్లుగా తెలుస్తుంది. రాజ్యసభ ఎన్నికల వేళ మీనాక్షి నటరాజన్ కు గట్టి షాక్ తగిలింది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టనుంది. రాష్ట్రపతి భవన్ కు బయలుదేరారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రాష్ట్రపతి భవన్ ముందు కూడా పెరేడ్ నిర్వహించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదంతో ఒక్కసారిగా రాజకీయ మొత్తం కూడా హీట్ ఎక్కింది. రాజ్యసభ నామినేషన్ రద్దుపై సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ సవాల్ చేశారు. నా అఫిడవిట్ పబ్లిక్ డొమైన్ లోనే ఉంది అంటూ కూడా మీనాక్షి వ్యాఖ్యానిస్తున్నారు. నా పైన కేసు లేదని, వచ్చింది కేవలం లీగల్ నోటీసులు మాత్రమేనంటూ కూడా ఆమె క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఫార్మ్స్ 26 అంటే ప్రధానంగా నామినేషన్ దాఖలు చేసేటువంటి సందర్భంలో ఫార్మ్ 26 లో లీగల్ నోటీసులు కంప్లైంట్ల ప్రస్తావనే లేదంటూ కూడా మీనాక్షి తెలిపారు. ఫార్మ్ 26 లో అడిగినటువంటి అన్నిటికీ సమాధానం ఇచ్చానంటూ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లీగల్ నోటీసుల కేసులను ఏ విధంగా పరిగణిస్తారు, సుప్రీంకోర్టు పైన నమ్మకం ఉంది, సరైనటువంటి తీర్పు వస్తుంది అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో మాత్రం ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానంగా మధ్యప్రదేశ్ లో మొత్తం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 2 రాజ్యసభ స్థానాల్లో బీజేపీ అధికారంలోకి పూర్తి స్థాయిలో కైవసం చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒక్క రాజ్యసభ సీటు 64 నుండి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ 3వ స్థానంలో సరైనటువంటి బలం లేకపోయినా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడం, మీనాక్షి నటరాజన్ నామినేషన్ లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం తెలియకపోవడం, నామినేషన్ ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారి కూడా దీన్ని తిరస్కరించినటువంటి నేపథ్యంలో 3వ స్థానం సహా అన్ని 3 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. 3 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయంటూ కూడా ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఈ కేసు వ్యవహారాన్ని న్యాయస్థానాల్లోనే తీల్చుకుంటారంటూ కూడా తర్వాత ఎన్నికల సంఘం కేంద్ర అధికారుల్ని కలవడం, ఎన్నికల సంఘానికి ముందు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నోటీసులో పేర్కొన్నటువంటి అంశాలు, కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ, లీగల్ నోటీసులు జారీ చేసినటువంటి వైనం, ఈ మొత్తం వ్యవహారం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో కూడా ప్రకంపలు రేపింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలే మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటి కేసు వ్యవహారాన్ని తెలియజేశారు అనేది మాత్రం మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రకంపలు రేపాయి. మొత్తం మీద తాజాగా మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిన్న దీనికి సంబంధించి త్వరితగతిన కేసును తేల్చాలంటూ కూడా సుప్రీంకోర్టు ముందు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా తాజాగా ఆ కేసుకు సంబంధించి మీనాక్షి నటరాజన్ కు ఎదురు దెబ్బగానే భావించాలి. రాజ్యసభ నామినేషన్ రద్దు పైన సుప్రీంకోర్టులో సవాల్ చేసినటువంటి దాన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినట్లుగా తెలుస్తుంది. నామినేషన్ తిరస్కరణ పైన నేరుగా జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ, రాజ్యసభ నామినేషన్లకి సంబంధించినటువంటి స్క్రూటినీ, ఫైనల్ గా అభ్యర్థుల గెలుపు వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తున్నాయి. అయితే పాత తీర్పులు ఏవైనా ఉంటే చూపించాలంటూ కూడా ధర్మాసనం ఆదేశించినట్లుగా సమాచారం. గతంలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి కేసుల వ్యవహారం, మరి ముఖ్యంగా దీనికి సంబంధించి నామినేషన్లలో లోపాలు తలెత్తితే వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత, ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి గతంలో ఏదైనా కేసులు నమోదయ్యాయా, ఒకవేళ ఆ కేసులో ఇచ్చినటువంటి తీర్పులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా న్యాయ విచారణ జరిపినట్లుగా సమాచారం. అయితే పాత కేసుల తీర్పులు ఉంటే చూపించాలంటూ కూడా తాజాగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాధారణంగా మనం గమనించవచ్చు, ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకుంటుంది. సో నామినేషన్లను తీసుకోవడం, నామినేషన్లను పరిశీలించడం, ఫైనల్ గా ఎన్నికలు నిర్వహించడం, గెలుపొందినటువంటి అభ్యర్థిని ప్రకటించడం, ఇది ఎన్నికల సంఘం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల సంఘం వ్యవహరించాల్సినటువంటి తీరు తెన్నులు మొత్తం కూడా ఈ విధంగా సాగుతూ ఉంటాయి. ఇది మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఈసారి కూడా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో కీలకమైనటువంటి సూచనలు చేసింది. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించవచ్చు అంటూ కూడా కోరడం జరిగింది. ప్రధానంగా రాజ్యసభ ఎన్నికల వేళ మీనాక్షి నటరాజన్ కు గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. అయితే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ మళ్ళీ ఎన్నికల సంఘాన్ని కలిసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రపతి భవన్ ముందు తనకు మద్దతుగా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో
పెరేడ్ నిర్వహించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని రాష్ట్రపతికి కూడా కంప్లైంట్ గా ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు వ్యతిరేకంగా కూడా ఢిల్లీలో ధర్నా చేపట్టారు. అయితే మీనాక్షి దీనిపైన స్పందించినట్లుగా తెలుస్తుంది. ఇంతకీ ఆమె ఏమన్నారు ఒకసారి విందాం. जो है वो लोकतंत्र के साथ हुआ है, इस देश के संविधान के साथ हुआ है, जो इलेक्शन कमीशन ने किया है। मेरा कोई आरोप माननीय उच्चतम न्यायालय के ऊपर नहीं है, उन्होंने तो अपना एक निर्णय दिया, लेकिन इलेक्शन कमीशन के रिटर्निंग ऑफिसर्स कॉम्प्रोमाइज थे। ये मैंने पहले दिन भी कहा। इलेक्शन कमीशन ऑफ इंडिया के पास जब हमारे लोग गए तो उन्होंने 48 घंटे तक भी कोई जवाब नहीं दिया। माननीय उच्चतम न्यायालय ने कम से कम हमारी बात की सुनवाई की और उस पर अपना एक फैसला दिया, लेकिन चुनाव आयोग इस तरह से मिला हुआ है कि उन्होंने उसके लिए कोई अपनी तरफ से कोई जवाब तक नहीं दिया। और आज तो ये भी ताज्जुब की बात है कि हमारा जो मामला चल रहा है वो रिटर्निंग ऑफिसर्स और इलेक्शन कमीशन के खिलाफ था, लेकिन आज स्टेट और मध्य प्रदेश ने अपना भी वकील खड़ा किया। तो इससे आराम से समझ में आता है कि क्या साठगांठ चल रही है और क्या कहां पर हो रहा है। ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ చెప్తున్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు, ఫామ్ 26 కి సంబంధించిన ప్రతి దాన్ని నేను పూరించాను, ప్రతి అంశాన్ని మెన్షన్ చేశాను. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం, లీగల్ నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారం రెండు వేరువేరుగా ఉంటాయి. లీగల్ నోటీసులను కేసుగా పరిగణించాలా అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి వైనం. సుప్రీంకోర్టులో తనకు తగిలినటువంటి ఎదురు దెబ్బ నేపథ్యంలో సో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ రాష్ట్రపతిని కలిసేటువంటి అవకాశం కనబడుతుంది, పెరేడ్ నిర్వహించేటువంటి అవకాశం కనబడుతుంది. 62 మంది ఎమ్మెల్యేలతో పూర్తి స్థాయిలో ఆమె రాష్ట్రపతి భవన్ కు కూడా బయలుదేరారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతికి కంప్లైంట్ చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి జోక్యం అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ అయినటువంటి ఎన్నికల సంఘం నిర్ణయమే ఫైనల్ గా ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఎన్నికల సంఘాన్ని మళ్ళీ కలిసినా అది తలొగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే 3 స్థానాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి అనేటువంటి అంశాన్ని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు మీనాక్షి పైన ఒకవేళ తలొగ్గి అది కేవలం లీగల్ నోటీసులుగానే పరిగణించి తెలంగాణకి సంబంధించినటువంటి లోకల్ గా ఒక నోటీస్ గానే పేర్కొని ఆమె నామినేషన్ ని మళ్ళీ తీసుకుంటే మళ్ళీ 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుందా, లేదా వారిలో ఏ విధంగా చేయబోతున్నారు? ఏకగ్రీవమైనటువంటి స్థానాలు ఒకసారి అధికారికంగా ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇలా పునఃపరిశీలన చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? న్యాయస్థానాల్లోనే చుక్కెదురైనటువంటి నేపథ్యంలో రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ పాత్ర ఎంతవరకు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ తాజా నామినేషన్ తిరస్కరణ కేసు మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగానే భావించాలి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఇదొక కుదుపునకు కారణమవుతుంది. ఎవరు ఈ లీకేజ్ వీరులు అనేటువంటి కోణంలో అంతర్మదనం పడుతున్నారు ఏఐసిసి పెద్దలు.